అమరేంద్ర అనాథాశ్రమం ముందు కార్ ఆపి రాథోడ్తో సహా కొన్ని కవర్స్తో కార్ దిగుతాడు. వాటిని రాథోడ్ని తీసుకొని అమర్ అనాథాశ్రమం లోపలికి వెళ్తూ ఉండగా చూసిన రాజు షాక్ అయి హడావుడిగా బాగీ దగ్గరికి పరిగెత్తుతాడు. లోపల అన్నం తింటున్న బాగీ దగ్గరికి రాజు వచ్చి మేడం మేడం మీరు కాసేపు ఇక్కడే ఉండండి, బయటికి రాకండి అని అంటూ ఉండగా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది బాగీ. సార్ అనాథాశ్రమానికి వచ్చారు అని అంటూ ఉండగా ఎందుకు వచ్చారు ఆయన అని షాక్ అవుతుంది బాగీ. రేపు సంక్రాంతి కదా మేడం, పిల్లలకి బట్టలు తీసుకొచ్చినట్టున్నారు మేడం అని అంటూ ఉండగా అమర్ మీద ప్రేమ ఉప్పొంగుతుంది బాగీకి. ఇక అమర్ రాథోడ్ ఇద్దరూ కలిసి అక్కడున్న చిన్నపిల్లలందరికీ కొత్త బట్టలు పంచేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాగీ అమర్ని చూడాలన్న కోరికతో కర్టెన్ కాస్త ఓపెన్ చేసి విండో బయటికి చూస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిపోతున్న అమర్కి ఆ విండో దగ్గరికి వచ్చేసరికి మనసుకి ఏదో ఫీలింగ్, బాగీ అక్కడే ఉందన్న ఆలోచన కలిగి అక్కడే నిలబడిపోతాడు అమర్. అలా అమర్ ఆగిపోవడంతో రాథోడ్ ఆశ్చర్యపోతాడు. అమర్ని చూస్తూ నిలబడిపోతాడు. ఇక బాగీ విండో బయట ఉన్న అమర్ని ప్రేమగా, ఆరాధనగా, బాధగా, చాలా రోజున చూసిన తర్వాత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగీ. ఆ బాగీని అమర్ చూస్తాడా? వీళ్ళిద్దరి కలయిక ఎప్పుడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.